హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనం లార్జ్ ఫైల్స్ని సెండ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్స్ ఏముంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో ద్వారా నేను బెస్ట్ 11 లార్జ్ ఫైల్స్ సెండ్ చేయడానికి యూజ్ అయ్యే వెబ్సైట్స్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇవి ఏంటంటే అప్ టు 1 GB 2 GB నుండి కొన్ని అప్ టు 5 GB వరకు అయితే ఫైల్స్ని అయితే సెండ్ చేయవచ్చు. కొన్ని చాలా సెక్యూర్గా ఉంటాయి, కొన్ని సెక్యూర్ లేకుండా కూడా ఒకరి నుంచి ఒకరికైతే ఈజీగా సెండ్ చేసే ప్రాసెస్లో అయితే ఉంటాయి. సో ఆ వెబ్సైట్స్ ఏంటి అంటే మనము ఈ ఫైల్స్ సెండ్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏంటి, మనం ఎలా సెండ్ చేయవచ్చు అని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, అదేవిధంగా లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనము ఫైల్స్ని సెండ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్స్ ఏముంటాయని చెప్పి మనం తెలుసుకుందాం. బిగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అంటే లార్జ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అప్ టు 1 GB 2 GB 3 GB 4 GB అప్ టు 5 GB దాకా ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఒకరి నుంచి ఒకరికి షేర్ చేసుకోవడానికి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అంటే బెస్ట్ ఆప్షన్స్ మనం వీడియో ద్వారా అయితే డిస్కస్ చేసుకుందాం. సో దీనిలో ఫస్ట్ వన్ చూసుకుంటే షేర్ డ్రాప్ అనమాట. సో ఇది ఏంటంటే పియర్ టు పియర్ ఫైల్ ట్రాన్స్ఫర్ వెబ్సైట్. సో దీంట్లో ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి అంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ఫైల్ని సెండ్ చేయడానికి ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదేంటంటే చాలా సెక్యూర్గా ఉంటుంది, పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉండదు, బట్ సెక్యూర్గా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ఫైల్స్ని అయితే సెండ్ చేసుకోవచ్చు. మనకు రైట్ సైడ్ కార్నర్లో చూసుకుంటే ఇలా ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ద్వారా మనము ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి సెక్యూర్గా ఫైల్స్ని అయితే సెండ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ మిగతా అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి జస్ట్ బీమిట్ అనమాట. సో ఇది ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ సిస్టంలో ఫైల్స్ని షేర్ చేసుకోవడానికి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మనం సిస్టంలో ఉన్న ఫైల్స్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లో అంటే దాన్ని మూవ్ చేసి మనం దీనిలో పడిస్తే ఇది ఆటోమేటిక్గా ఇంకొక పర్సన్కి అయితే షేర్ అవుతుంది. సో ఎవరికనేది మనం డ్రాప్ చేసిన తర్వాత ఇదైతే చూపిస్తుంది అనమాట. సో ఈజీగా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ఇదైతే సెక్యూర్గా ఫైల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ వన్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే దీని పేరు వచ్చేసి ufile.io అనమాట. ఇదేంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సెండ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దీంట్లో మనం ఫైల్స్ని అప్లోడ్ చేసి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో ఫైల్స్ని కాకుండా అంటే లార్జ్ ఫైల్స్ని కాకుండా ఇమేజెస్ని, మ్యూజిక్ని, వీడియో కంటెంట్ని, సో రకరకాల ఫైల్స్ అన్నింటినీ కూడా మనమైతే సెండ్ చేయవచ్చు. సో ఎట్ ఏ టైమ్ 10 ఫైల్స్ని కూడా దీంతో అయితే సెండ్ చేయవచ్చు. అదేవిధంగా దీంతో అప్ టు 5 GB ఫైల్ సైజ్ వరకు కూడా సెండ్ చేయవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లార్జ్ ఫైల్ సెండ్ చేయడానికి ఆప్షన్ అనమాట. సో ఫోర్త్ వన్ చూసుకుంటే దీని పేరు సెండ్ ఎనీవేర్ అనమాట. సో ఇది ఏంటంటే సెక్యూర్గా ఫైల్స్ని సెండ్ చేయడానికి ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ సెండ్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్లస్ పైన మనం క్లిక్ చేసి మనం సిస్టంలో ఉన్న ఫైల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ సిస్టంలో లేదంటే సెలెక్ట్ చేసి మనం ఫైల్స్ని అయితే సెండ్ చేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసిన తర్వాత అది ఎవరికి అనేది మనకైతే ఇక్కడ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దీంట్లో ప్రైజింగ్ కూడా ఉంటుంది. సో ఫ్రీగా చూసుకుంటే ఇది అన్లిమిటెడ్ స్టోరేజ్ ఫర్ 1 month ఉంటుంది. ఇది అప్ టు 10 GB దాకా ఒక లింక్ నుంచి ఇంకో లింక్ దాకా మనం అయితే షేర్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ ట్రాన్స్ఫర్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా మనకు ఎక్కువ మెమరీ కావాలనుకుంటే దీని ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో అప్ టు $6 వరకు అయితే దీని ప్రైస్ ఉంటుంది. లైట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కాకుండా స్టాండర్డ్లో $10 వరకు అయితే దీంట్లో ఆప్షన్ ఉంటుంది. సో లైట్లో చూసుకుంటే 200 GB ఫైల్స్ దాకా సెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాండర్డ్లో చూసుకుంటే 500 GB ఫైల్స్ దాకా దీంతో అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే దీని పేరు ప్లస్ ట్రాన్స్ఫర్ అనమాట. సో ఈ ప్లస్ ట్రాన్స్ఫర్లో కూడా మనం ఫైల్స్ని అయితే సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ దగ్గర మనం క్లిక్ చేసి మనమైతే ఫైల్స్ని అటాచ్ చేసి అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతో అప్ టు 5 GB లిమిట్ వరకు అయితే సెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి దీని పేరు vtransfer.com అనమాట. సో ఈ vtransfer ద్వారా కూడా మనమైతే అప్ టు 2 GB దాకా ఫైల్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ మెయిల్ టు మెయిల్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మరొక మెయిల్ నుంచి ఇంకో మెయిల్కి అయితే మనము ఇక్కడ మెయిల్ ఐడి ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం మెయిల్ ఐడి ఇచ్చినప్పుడు దీంట్లోకి అప్లోడ్ అయ్యి ఒక మెయిల్ లింక్ వెళ్తుంది. ఆ మెయిల్ లింక్ ద్వారా ఇంకొక పర్సన్కి అయితే అది రీచ్ అయ్యి సో అక్కడ నుంచి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మన మెయిల్ అవతల వాళ్ళ మెయిల్ అయితే ఇవ్వచ్చు, దీనికి టైటిల్ ఇవ్వచ్చు, దీనికి సంబంధించిన మెసేజ్ ఏదైనా మనం టైప్ చేసి అయితే మనం సెండ్ చేయవచ్చు. అయితే దీనిలో ఫైల్స్ని మనము సెండ్ చేయాలనుకుంటే దీనిలో మనం ఫ్రీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది పియర్ టు పియర్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అయితే ఉంటుందన్నమాట. లార్జ్ ఫైల్స్ కూడా దీంతో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దీనికి లార్జ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ప్రైజింగ్ ఉంటుంది. సో ఈ ప్రైజింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఇయర్లీ మనం ఫ్రీగా ఎన్ని ఫైల్స్ అయినా దీంతో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అప్ టు 2 GB లిమిట్ తోటి. సో ప్రో తీసుకుంటే $10 per monthతో అయితే మనం దీంట్లో సైన్అప్ చేసుకొని అయితే సెండ్ చేసుకోవచ్చు. ప్రీమియం వర్షన్ తీసుకుంటే
అప్ టు $19 పర్ మంత్ అయితే మన దీంట్లో ప్రీమియం వర్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఈ వెబ్సైట్లో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఫైల్స్ టు ఫ్రెండ్స్ అనమాట. సో దీంట్లో కూడా మన డ్రాగ్ అండ్ డ్రాప్ సిస్టంలో ఫైల్స్ని అయితే మనం అటాచ్ చేసి సెండ్ చేసుకోవచ్చు. దీనిలో ఫైల్ లిమిట్ చూసుకుంటే అప్ టు 1 GB వరకు అయితే ఉంటుంది. సో ఎట్ ఏ టైం 1 GB లిమిట్ ఉన్న ఫైల్స్ మనం 10 ఫైల్స్ అయితే సెండ్ చేయవచ్చు. సో ఇలా మనం మన ఈమెయిల్ ఐడి మనం అదర్స్ ఎవరికైతే సెండ్ చేస్తున్నాం వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చి మనం ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా ఈజీగా మనం ఇది ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. సో దీనిలో ప్లస్ మెంబర్షిప్ తీసుకుంటే అప్ టు 5 GB దాకా మనం అయితే ఎట్ ఏ టైం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అంటే ఒక ఫైల్ సైజ్ వచ్చేసి 5 GB ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఎట్ ఏ టైం మనం 10 ఫైల్స్ కూడా చేయవచ్చు అనమాట. అంటే 10 ఫైల్స్ ఇంటూ 5 GB 50 GB అయితే మనం ఎట్ ఏ టైం అయితే మనం దీంతో ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా ఈజీగా ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. దీనిలో మన హిస్టరీ కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఫైల్ ట్రాన్స్ఫర్ IO అనమాట. సో ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వర్క్ అవుతుంది. సింపుల్గా రిలయబుల్గా ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఎవరికైతే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తామో సో మనం ఫైల్స్ని పంపడమే కాకుండా వాళ్ళ నుంచి రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఈ సెండ్ ఫైల్స్ కూడా చూసుకోవచ్చు. దీంట్లో మనం ఫైల్స్ సెండ్ చేసుకోవడానికి మనకు ఒక లాగిన్ క్రియేట్ చేసుకొని అయితే ఫైల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం సెండ్ చేసిన ఫైల్స్ అప్ టు 21 days దాకా అయితే మనకు ఇది అయితే చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు రిసోరిట్ సెండ్ అనమాట. సో దీంట్లో కూడా మనం ఈజీగా ఫైల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ ఫైల్స్ అని చెప్పి మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. సో ఈ ప్లస్ ఐకాన్ పైన మనం క్లిక్ చేసి మన ఫైల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో దీంట్లో అప్ టు 5 GB దాకా ఫైల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ సెక్యూర్ లింక్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో ఈ సెక్యూర్ లింక్ పైన క్లిక్ చేస్తే మనం ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఈ లింక్ మనం ఎదుటి వాళ్ళకి సెండ్ చేస్తే అంటే మనం ఎవరికైతే ఫైల్ సెండ్ చేయాలనుకుంటామో వాళ్ళకి సెండ్ చేస్తే ఈ లింక్ ద్వారా వాళ్ళకైతే ఫైల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. అంటే ఫైల్స్ వాళ్ళకి సేవ్ అవుతాయి. సో ఇలా మనం ఫైల్ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు డ్రోపాల్ అనమాట. సో డ్రోపాల్ స్ట్రీమ్ అని చెప్పి అయితే దీని పేరు కనిపిస్తుంది. సో ఇది వెబ్సైట్ ద్వారా కాకుండా మనకు యాప్ స్టోర్ ద్వారా పనిచేస్తుంది, లేదంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ ద్వారా కూడా ఇది పనిచేస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఫైల్స్ కానీ మ్యూజిక్ కానీ పిక్చర్స్ కానీ ఏవైనా కూడా దీంతో అయితే సెండ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మనం ఫైల్స్ అయితే సెండ్ చేయాలి. సో దీంట్లో పియర్ టు పియర్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో దీంట్లో అప్ టు 2 GB లిమిట్ వరకు అయితే మనం ఫైల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది ఓపెన్ సోర్స్ సంబంధించిన ఒక వెబ్సైట్. దీని పేరు drop.lol. సో దీంట్లో ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కు లేదంటే ఒక నెట్వర్క్ నుంచి ఒక నెట్వర్క్ అయితే ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అదేవిధంగా QR కోడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇక QR కోడ్ మనం ఎదుటి వాళ్ళకి సెండ్ చేసినట్లయితే మనము ఈ QR కోడ్ వాళ్ళు స్కాన్ చేసుకొని వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళకైతే సెండ్ అవుతుంది అనమాట. ఈ ఫైల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో దీనిలో మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇన్కమింగ్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ని యాక్సెప్ట్ చేయవచ్చు. ఓన్లీ డౌన్లోడ్ కావాలంటే వాటిని మాత్రమే చేసుకోవచ్చు. లేదంటే క్లయింట్ సంబంధించిన స్టేటస్ని కూడా మనము ఇక్కడైతే డిస్ప్లే అయ్యే విధంగా దీన్ని ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు చాలా సెక్యూర్గా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఫైల్స్ సెండ్ చేయాలనుకుంటే ఈ 11 బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అప్ టు 5 GB దాకా ఫైల్స్ కూడా దీంట్లో అయితే సెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లార్జ్ ఫైల్స్ సెండ్ చేయడానికి బెటర్ ఆప్షన్స్ ఇవన్నమాట. సో మనం ఎప్పుడో ఒకసారి లార్జ్ ఫైల్ సెండ్ చేసే మనకు అవసరం అయితే పడుతుంది. సో అలాంటి టైంలో మనం మన ఫ్రెండ్స్కో ఫ్యామిలీస్కో లేకపోతే రిలేటివ్స్కో మనము లార్జ్ ఫైల్ సెండ్ చేయడానికి సో ఇవి బెటర్ ఆప్షన్స్ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.